హాయ్ ఫ్రెండ్స్, బీరకాయలో పాలు పోసుకొని కోడిగుడ్డు పొరలా ఏర్పడే ఇటువంటి బీరకాయ పచ్చిశనగపప్పు కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మరి ఎలా వండుకోవాలో ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. ముందుగా బీరకాయలను తీసుకొని బీరకాయ తొక్కు కావాలంటే తీసుకోండి, లేదంటే చక్కగా తోలుతో సహా కట్ చేసుకోండి. నేనైతే లైట్గా బీరకాయ చెక్కును తీసేసాను. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకునే ముందే చేదు ఉందో లేదో చూసుకొని కట్ చేసుకోండి. ఒక ఆనియన్, 2 టమాటోస్, 4 మిర్చి సన్నగా తరిగి ఉంచాలి. ఇక గ్యాస్ స్టవ్ వెలిగించి బాండీ హీట్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు వేసుకోవాలి. అంటే ఆవాలు, జీరా, మినపప్పు, శనగపప్పు, దంచిన వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసి వేయించాలి. అలా వేయించిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించాలి. ఇలా వేగాక తరిగిన ఆనియన్ పీసెస్ వేసి మగ్గనివ్వాలి. ఇలా ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇందులో 1 కప్పు ఉడికించి ఉంచిన పచ్చిశనగపప్పుని ఇందులో వేసుకుని మరొక 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇందులో ముందుగా తరిగి ఉంచిన టమోటాస్ పీసెస్ను వేసుకుని టమోటాస్ ముక్కలు మగ్గే వరకు ఉడకనియాలి. మగ్గిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, అలాగే తరిగి ఉంచిన బీరకాయ ముక్కలను ఇందులో వేసుకొని మొత్తాన్ని కలుపుకొని దీనిపైన మూత పెట్టేసేయండి. ఇందులో నీరు ఊరుతూ మగ్గుతుంది. ఇందులో నీరు పోయాల్సిన అవసరమే ఉండదు. మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా తిప్పి మూత పెట్టేసేయండి. ఈ విధంగా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. 1 టీ గ్లాస్ కాసి ఉంచిన పాలను ఇందులో పోసుకుని మరొక 5 నిమిషాల తర్వాత ఇలా తీస్తే చక్కగా కోడిగుడ్డు పొరలా ఏర్పడి ఉంటుంది. చక్కగా భలే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది బీరకాయ కర్రీ. ఇందులో మీకు కావాలంటే 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్.